హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఇది మండే రోజు తీసిన వ్లాగు. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నేను చేసుకున్న కొన్ని పనులను మీతో సింపుల్గా షేర్ చేసుకుంటాను. అయితే ఈరోజు మార్నింగే పూజ గది క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. నార్మల్గా నేను సాటర్డే రోజు పూజ గది క్లీన్ చేసుకుంటాను, కానీ నాకు లాస్ట్ సాటర్డే వీలు కుదరలేదు. అందుకని ఇప్పుడు మండే రోజు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక పూజ గది అలాగే దేవుడి పటాలు మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు సింపుల్గా ఇలా అయితే నా పూజ పూర్తయింది. ఉదయాన్నే టీవీలో దేవుడి పాటలు వింటూ పూజ గది క్లీనింగ్ అలాగే పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఉదయాన్నే ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అలాగే రోజంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇవి నేను పూజ చేసుకునేటప్పుడు చదివే బుక్స్ అన్నమాట. ఇవి ఇక్కడ పెట్టుకుంటాను, కింద షెల్ఫ్లో పెట్టుకుంటాను. వీటిలో నాకు ఇష్టమైన బుక్స్ అన్నమాట. ఇవి మీకు చూపిస్తాను. ఇది విష్ణు సహస్రనామాల బుక్ చూసి ఏంటబ్బా ఇలా ఉంది అని అనుకోవద్దు. ఇది 30 years బ్యాక్, 30 సంవత్సరాల కిందటిది. అప్పుడు మా నాన్నగారు చదివేవారనమాట. అది ఇప్పుడు నా దగ్గర ఉంది, నేను తీసుకున్నాను. ఆయన కొత్తది కొనుక్కున్నాడు, ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట. అప్పట్లో మా నాన్నగారు వీటిలోనే చదివేవారు. ఇది హనుమాన్ చాలీసా. ఇది కూడా 30 సంవత్సరాల కిందటిదే. నేను ఇప్పటికీ కూడా వీటిల్లోనే హనుమాన్ చాలీసా చదవాలనుకుంటే ఈ బుక్లో నుంచే చదువుతాను. వీటిల్లో కొన్ని ఆంజనేయ స్వామి స్తోత్రాలు కూడా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ఇప్పుడుండే బుక్స్లో లేనివి కూడా ఉన్నాయి, ఇందులో అయితే ఉన్నాయి. ఇది కూడా నాకు ఇష్టమైన బుక్. అలాగే ఇది వైభవలక్ష్మి అమ్మవారి పూజా విధానం బుక్. ఇది కూడా 30 సంవత్సరాల కిందటిది. ఇది కూడా నేను చాలాసార్లు చదివాను. అలాగే ఇందులో అమ్మవారి స్తోత్రాలు, అమ్మవారి సహస్రనామాలు, కనకదార స్తోత్రం అలాంటివి ఈ బుక్లో చాలా ఉన్నాయి. నేను పూజ చేసుకునేటప్పుడు ఇందులో నుంచి చదువుకుంటాను. ఇవన్నీ చాలా పాతవి కాబట్టి బుక్స్ అయితే ఇలా ఉన్నాయి చూడటానికి, కానీ వీటిలో చాలా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఉన్నాయి. ఇక ఇలా అయితే నా మార్నింగ్ పూజ అయితే పూర్తయిపోయింది. మా పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు. ఆలోపు నేను రాగిజావ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందు రాగిజావ కాచి తర్వాత వాళ్ళనైతే నిద్ర లేపుతాను. అవి చల్లారేలోపు వాళ్ళు రెడీ అవుతారు. తర్వాత తాగి స్కూల్కి వెళ్తారు కదా, అందుకని ముందుగా అయితే నేను రాగిజావ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. మా పిల్లలైతే మార్నింగ్ పూట టిఫిన్ తినడానికైతే అస్సలు ఇష్టపడరు. ఎందుకో వాళ్ళకి తినాలని అనిపించదు. కొంచెం తినమన్నా వద్దు అని అంటారు, అస్సలు ఏం తినరు. అది కూడా స్కూల్ డేస్లో మాత్రమే. నార్మల్ హాలిడేస్ అప్పుడు మాత్రం టిఫిన్ తింటారు. అయితే నేనేమనుకుంటానంటే ఇంత మార్నింగే రెడీ అయ్యి టిఫిన్ తిని వెళ్ళాలంటే వాళ్ళకు కొంచెం తినబుద్ధి అవ్వదేమో, అందుకని వద్దంటున్నారు. అందుకోసం నేను వాళ్ళ కోసం రాగి జావ లేకపోతే పాలు లేదా బన్ను ఇలాంటివి ప్రిపేర్ చేసి పెడతాను ముందుగానే. అవైతే తినేసి వెళ్తారు. టిఫిన్ మాత్రం తినడానికి ఇష్టపడరు అంతే. నా రాగి జావ కూడా ప్రిపేర్ అయిపోయింది. గ్లాస్లో పోసి చల్లారి పెడితే వాళ్ళు తాగేసి వెళ్ళిపోతారు. అయితే ఈలోపు మా పిల్లలు కూడా నిద్ర లేచి స్నానం చేసి స్కూల్కి రెడీ అవుతున్నారు. వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేశానంటే వాళ్ళే చక్కగా రెడీ అవుతారు. నన్ను అయితే ఏమి ఇబ్బంది పెట్టరు. నేను నా పని నేను చేసుకుంటూ ఉంటాను. తర్వాత వాళ్ళ డాడీ స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఈరోజు అయితే మా హస్బెండ్ ఆఫీస్కి లీవ్ తీసుకున్నాడు. అందుకని నాకు మార్నింగ్ వంట చేసే పని అయితే లేదు. ఇక తర్వాత ఇంట్లో ఆనియన్స్ అయిపోతే వెళ్ళి ఆనియన్స్, అప్పడాలు, వడియాలు తీసుకున్నాము. అలాగే వచ్చేటప్పుడు బత్తాయి జ్యూస్ ఒకటి పార్సిల్ తెచ్చుకున్నాము. ఈరోజు ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఏం లేవు. ఒక్క మునక్కాయ ఉంటే అది పప్పు వేసి మునక్కాయ పప్పు చేస్తున్నాను. అప్పటికే టైము 11 దాటేసింది. నేనైతే ఇంకా అసలు వంట స్టార్ట్ చేయలేదు. పిల్లలకి క్యారేజ్ కూడా ఇవ్వాలి. 12కి 12:30 కల్లా క్యారేజ్ ఇచ్చేసేయాలి.
ఇంకా పప్పు రైస్ గ్యాస్ మీద పెట్టేశాను. కుక్కర్లోనే కాబట్టి కొంచెం త్వరగానే అయిపోతుంది. నార్మల్ డేస్లో అయితే ఇలా ఉండదు. వంట అయితే మార్నింగే అయిపోతుంది. మా హస్బెండ్కి రోజు డైలీ క్యారేజ్ పెట్టించేసేయాలి మార్నింగే, కాబట్టి మార్నింగే అయిపోతుంది లంచ్ కూడా. ఈరోజు తను లీవ్ తీసుకున్నాడు కాబట్టి నేను కూడా వంట చేయడం కొంచెం లేట్ చేశాను. ఇంకా ఎలాగో తను ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను పప్పు ఉడకబెట్టిస్తే తను కొంచెం నాకు హెల్ప్ చేశాడనమాట వంటలో. పప్పు కొంచెం మెదిపించాడు. ఈలోపు నేను తిరగమాత పెట్టుకుంటున్నాను గ్యాస్ మీద. అప్పటికి టైము మార్నింగ్ 12 దాటింది. క్యారేజ్ పెట్టి ఇవ్వాలి పిల్లలకి, బాక్స్కి కలిపి ఇవ్వాలి. కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. అయినా ఏం పర్లేదు, ఎలాగో ఈరోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి బైక్ మీద ఒక 5 మినిట్స్లో వెళ్ళి ఇచ్చేసి రావచ్చు. ఇంక ఇక్కడైతే కూరకి తిరగమాత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికిస్తాను. నంచుకోవడానికి వడియాలు కూడా వేయించి పెట్టాను. ఇక బాక్స్కి లంచ్ పెట్టుకొని స్కూల్ దగ్గర అయితే ఇచ్చేసి వచ్చేసాము. ఇక ఆ రోజు సాయంత్రం బజ్జీలు అయితే చేశాను. ఎలాగో మా హస్బెండ్ ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు కదా, తింటాడులేనని బజ్జీలు అయితే చేశాను. కొన్ని అరటికాయ బజ్జీలు, అలాగే పచ్చిమిర్చి బజ్జీలు కూడా చేశాను. ఉల్లిపాయ బజ్జీలు కూడా చేద్దాం అనుకున్నాను కానీ పిండి సరిపోలేదు. అందుకని అరటికాయ బజ్జీలు, పచ్చిమిర్చి బజ్జీలు ఇవి రెండే చేశాను. సో ఇదండి ఈరోజు మా సింపుల్ మండే వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. నచ్చితే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.